ఇచ్చిన వాళ్ళు, మనకు చాలా సమీపంగా ఉన్న వాళ్ళు కూడా ఒకరోజు మనల్ని అపార్థం చేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే అటువంటి ఒక కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలంట? సహించుకోవాలంట, భరించుకోవాలంట, ఓపికగా ఉండాలంట, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంట, ప్రభువుయందు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంట. మన విశ్వాసములో వెనుతిరిగి చూసేవారుగా, తొట్టిల్లిపోయేవారుగా మనం ఉండకూడదు. చూడండి, ప్రభు ఒక దూతలు రక్షించడానికి వచ్చాయి. ఒక భయంకరమైన పట్టణములో నుండి ఒక కుటుంబాన్ని తప్పించడానికి వచ్చినప్పుడు అందులో ఒకరు దేవుడు వారి ముందు ఉంచిన రక్షణను చూడక, దేవుడు వారి ముందు ఉంచిన ఒక సేఫ్ ప్లేస్ని, సేఫ్ జోన్ని వారు చూడక, అందులో ఒకరు వెనుతిరిగి చూశారు. ఆ వెనుతిరిగి చూడడం ద్వారంగా ఆ రక్షణను పోగొట్టుకున్నారు. నేటి వరకు వారు మనకు ఒక ఉదాహరణగా ఉన్నారు. వెనుతిరిగి చూడవద్దు, ముందుకు సాగిపోవాలి. దేవుడు ఇస్తున్న రక్షణను, దేవుడు ఇస్తున్న అవకాశమును, దేవుడు చూపిస్తున్న మార్గమును